ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో కొత్త చీఫ్ సెక్రటరీ వస్తున్నారా? ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పదవీ విరమణ చేస్తుండడంతో కొత్త సీఎస్ ఎంపికపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ప్రస్తుతం సీఎస్ రేసులో 4 సీనియర్ అధికారులు పోటీలో ఉన్నారా? వీరిలో సీఎం రేవంత్ రెడ్డి మాత్రం వివాదాలు లేని ఓ సీనియర్ అధికారి వైపు మొగ్గు చూపుతున్నారా? ఇంతకీ సీఎస్ రేసులో ఉన్న ఆ అధికారి ఎవరు? తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ అధికారుల్లో జయేష్ రంజన్ ఒకరు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయన ఓ వెలిగారు. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు రావడంతో పాటు అనేక కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంలో ఈయన పాత్ర కీలకం. అందుకే అప్పట్లో మంత్రి కేటీఆర్ జయేష్ రంజన్కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. వివాదరహితుడిగా పేరు పొందిన జయేష్ రంజన్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రిన్సిపల్ సెక్రటరీగా కొనసాగుతున్న ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని కనిపిస్తోంది. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి జయేష్ రంజన్కు అప్పగిస్తారని ప్రభుత్వ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి కె రామకృష్ణారావు ఉన్నారు. ఆయన పదవీకాలం నెలాఖరుతో ముగియనుంది. వాస్తవానికి ఆయన ఈ ఏడాది మార్చిలోనే పదవీ విరమణ చేయాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేంద్రం ఆయనకు 3 నెలల పాటు సేవాకాలాన్ని పొడిగించింది. ఈ పొడిగింపు గడువు కూడా పూర్తి కావస్తుండడంతో తదుపరి సీఎస్గా బాధ్యతలు చేపట్టేది ఎవరనే అంశంపై సచివాలయంలో జోరుగా చర్చ సాగుతోంది. ఇక సీనియర్ ఐఏఎస్ అధికారిగా గుర్తింపు పొందిన జయేష్ రంజన్ సీఎం రేవంత్ రెడ్డి సర్కారులోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పట్టణాభివృద్ధి శాఖ బాధ్యతలతో పాటు జీహెచ్ఎంసీ విభజన వంటి కీలక అంశాలను పర్యవేక్షిస్తూ ప్రభుత్వానికి నమ్మకస్తుడైన అధికారిగా మారారు. ఇటీవల ఫ్యూచర్ సిటీ వేదికగా నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్లోనూ జయేష్ రంజన్ కీలక పాత్ర పోషించారు. రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు తీసుకురావడంలో ప్రధాన భూమిక పోషించారు. జయేష్ రంజన్ విజన్ సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు మెచ్చుకున్నారు. అందుకే ఆయనకు కీలక పదవి అప్పగించే పనిలో ఉన్నారని తెలుస్తోంది. మరోవైపు చీఫ్ సెక్రటరీ పదవి రేసులో జయేష్ రంజన్తో పాటు మరికొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా గట్టి పోటీ ఇస్తున్నారని తెలుస్తోంది. వీరిలో 1991, 1992 బ్యాచ్లకు చెందిన సీనియర్ల పేర్లు ప్రముఖంగా పరిశీలనలో ఉన్నాయి. ప్రస్తుతం వివిధ కీలక శాఖల్లో స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాల్లో ఉన్న 2-3 అధికారులు తమదైన శైలిలో ఈ పదవి కోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో పనిచేసిన అనుభవం, సామాజిక సమీకరణాలు, కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్న సీనియారిటీ కూడా పరిగణలోకి తీసుకుంటే ఈ రేసు చివరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వంతో సమన్వయం చేసుకోగల పట్టున్న నాయకత్వం వైపే సీఎం రేవంత్ రెడ్డి మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఇదిలా ఉంటే హైదరాబాద్లో మెట్రో విస్తరణకు లైన్ క్లియర్ అయింది. అటు హైదరాబాద్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు, పారిశ్రామికాభివృద్ధి వంటి కీలక ఎజెండాలతో ముందుకు సాగుతున్న తరుణంలో రాబోయే నూతన సీఎస్ ఎంపిక అత్యంత కీలకంగా మారింది. పాలనా యంత్రాంగాన్ని పరుగులు పెట్టించడంతో పాటు బ్యూరోక్రసీలో అందరినీ కలుపుకొని పోయే సమర్థుణ్ణి ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు సచివాలయ వర్గాలంటున్నాయి. జయేష్ రంజన్ రేసులో ముందున్నప్పటికీ ఈ నెలాఖరులోగా ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకొని కేంద్ర అనుమతితో కొత్త సీఎస్ పేరును అధికారికంగా ప్రకటిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.